హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. మీలో మొక్కలు పెంచడం ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేసేయండి. నేను రీసెంట్గా తోటకూర హార్వెస్ట్ చేశాను. నిజంగా అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇండివిజువల్ హౌసెస్లో మొక్కలు పెంచడం అనేది ప్రాబ్లం ఉండదు, కానీ ఇలా అపార్ట్మెంట్స్లో మొక్కలు పెంచాలి అంటే దానికి సరి అయిన మోతాదులో సాయిల్ మిక్సింగ్ కానీ కంపోస్ట్ కానీ సరిగా లేకపోతే రిజల్ట్ అంత బాగోదు. కానీ ఇవి చూసాకైతే మాత్రం నిజంగా నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. నాకు గ్రో బ్యాగ్స్ గురించి కానీ సాయిల్ మిక్సింగ్ గురించి కానీ కంపోస్ట్ గురించి కానీ అసలు ఏమీ తెలియదు, జీరో నాలెడ్జ్ అనే చెప్పాలి. నేను జాబ్ చేస్తున్నప్పుడు వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నప్పుడు రిలాక్సేషన్ కోసము మొక్కలు పెంచే వీడియోస్ని నేను ఎక్కువగా చూస్తూ ఉండేదాన్ని. అందులో మ్యాట్ గార్డెనర్ మాధవి గారివి ఎక్కువ చూస్తూ ఉండేదన్నమాట. అక్కడి నుంచి వచ్చిందనమాట నాకు ఇంట్రెస్ట్ అనేది ఈ గ్రో బ్యాగ్స్లోని మొక్కలు పెంచాలి అనే థాట్. నిజంగా చెప్పాలి అంటే ఈ మొక్కలకి కంపోస్ట్ చాలా ఇంపార్టెంట్. బయట యాక్చువల్లీ మనం ఎక్కడైనా గార్బేజ్ బ్యాగ్స్ చూస్తున్నప్పుడు అది దాని యొక్క చుట్టూరుండి చూసేసి ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేయాలి అంటే ఒకలాంటి ఫీలింగ్ ఉండే ఓసిడి అమ్మాయికి కంపోస్ట్ ప్రిపేర్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు అన్నమాట. కానీ అదంతా లేకుండా ఈ మొక్కల మీద ఉండే ప్రేమతో ఇంట్లో ఉండే వేస్ట్తో అంటే కాయగూరల వేస్ట్తోనే నేను కంపోస్ట్ ప్రిపేర్ చేసి వాటికి మొక్కలకైతే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నుంచి నేను చేసే వీడియోస్లో మొక్కల మీద కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. మీ నెక్స్ట్ హార్వెస్ట్కి అయితే మేతి అండ్ టమాటా ఉంది అనమాట. అవి హార్వెస్ట్ చేసేటప్పుడు కూడా చూపిస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.